వేరే అనుకుంటాయి కరెంట్ ఉంటుంది వైర్లు అంత కోర్స్ బాబాయ్ करेक्ट 5 किलोमीटर इधर को जच्चा 5 किलो रेहाना ఉమ్మరవాళ్లపల్లి గ్రామంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో అనుకోకుండా అప్రస్తుతమైనటువంటి వ్యక్తులు ఆదుకుందామని పోయినటువంటి వ్యక్తులు మరణించడం అనేది ఇప్పటికి కూడా అందరికీ కూడా బాధాకరమైంది. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఆ రోజున వారు చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. గతంలోనే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు కావచ్చు, తీవ్రంగా గాయపడినటువంటి ఒక వ్యక్తికి కావచ్చు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. గాయపడిన వ్యక్తులకు అందరికీ కూడా 50,000 లెక్కన అందజేయడం జరిగింది. ఈ రోజున మరికొన్ని నిధులు విడుదలైనటువంటి నిధులు కూడా నేనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాను. గతంలో గాయపడ్డ వారికి, తీవ్రంగా గాయపడ్డ వారికి ఆర్థిక సాయం అందజేసినాం. కాకపోతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ ఏదైతే మీరు ఇంకా కొద్దిగా డబ్బులు కేటాయిస్తున్నారో ఆ కేటాయింపు అనేది ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధిగా నేను తీసుకోవడం జరిగింది. అందుకు స్పందిస్తూ ప్రభుత్వం కూడా ఒక 2-3 రోజులు నిర్ణయం తీసుకొని ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజున మనసున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా జీవితం మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించేటువంటి ఈ కార్యక్రమాలు మచ్చుకు ఉదాహరణ. ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజారంజక పరిపాలన, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే తపంతో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వం బాధ్యతగా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు అసూరు వాసినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినందుకు గాను నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంబంధిత అధికారులు కూడా దీన్ని త్వరితగతిన పరిష్కరించినందుకు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, స్థానిక ఆర్డీఓ గారికి కావచ్చు, స్థానిక తహసీల్దార్ గారికి కావచ్చు, ఇతరత్ర రెవెన్యూ సిబ్బందికి కావచ్చు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను.